సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అడ్డుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో. ముఖ్యంగా ఏపీలో అయితే ఇంకా సంబరాల్లో పాల్గొనేందుకు ఎక్కడెక్కడో స్థిరపడ్డ ప్రవాస భారతీయులు కుటుంబాలతో సహా సొంత ఊర్లకు చేరుకుంటున్నారు. మనం చూస్తున్నాం విజయవాడ నుంచి. విజయవాడలో భోగి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. చిన్న పెద్ద అందరూ వచ్చి సంబరాల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం విజయవాడలో భోగి వేడుకలు ఎలా జరుగుతున్నాయి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. నగర వ్యాప్తంగా అంబరానంటేలాగా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ప్రజెంట్ మనం భోగి వేడుకల్లో ఉన్నాము. ఇటువైపు చూస్తే గనక చక్కగా అంతరించిపోయినటువంటి మన తెలుగు సాంప్రదాయం ఏదైతే ఉందో వాటన్నిటికీ సంబంధించి ప్రత్యేకంగా గంగిరెద్దులు, బసవన్నలు ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ సెలబ్రేషన్స్లో ప్రత్యేకత ఏంటంటే ఖచ్చితంగా యుఎస్ నుంచి కొంతమంది ఏపీలో ఉన్నటువంటి ఈ సాంప్రదాయాన్ని చూసేందుకు వీటన్నిటిని కూడా ఎంజాయ్ చేసేందుకు వచ్చారు. ఒక ఫ్యామిలీ మనతో పాటు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? డెట్రాయిట్ నుంచి అండి, మిచిగన్. లేదండి, ఆల్మోస్ట్ 35 years తర్వాత ఫస్ట్ టైం వచ్చాము. చాలా బాగుంది. చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ వస్తున్నాయి. ఎప్పుడో మా అమ్మమ్మ గారి ఊళ్ళో ఇలా వెళ్ళే వాళ్ళము, అది గుర్తొస్తుంది. చాలా బాగుందండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చాలా బాగుంది. ఐఎమ్ గ్లాడ్ ఐ కేమ్. సో సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను అమెరికా నుంచి వచ్చాను, డెట్రాయిట్ నుంచి. చాలా బాగుందండి. గత స్మృతులంతా బాగా తిరిగి నమనపరుచుకుంటున్నట్టుంది. చివరిసారిగా సంక్రాంతి సెలబ్రేషన్స్కి వచ్చింది 1988లో. అప్పుడు చాలా రోజుల తర్వాత ఇప్పుడు రావటం, చాలా అనుకోకుండా ఇక్కడికి రావటం అసలు చాలా బాగుంది. హరిదాసులు చూడటం, గంగిరెద్దులను చూడటం, మన ముగ్గులు, పిడకలు అన్నీ చూడటం చాలా హ్యాపీగా ఉంది. అయితే మనం చూడొచ్చు, వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే గనక ఏవైతే మనం ఒకప్పుడు పల్లెటూళ్ళలో మన ఇంటి దగ్గర చూస్తూ ఉండేవాళ్ళమో వాటన్నిటిని కూడా ఇక్కడ చూస్తున్నారు. ఈ ఫ్యామిలీ కూడా దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్ళీ సంక్రాంతి సెలబ్రేషన్స్కి యుఎస్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో వీటన్నిటిని చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. చిన్నప్పుడు జ్ఞాపకాలు మాకు గుర్తుకొస్తున్నాయని చెప్పి కూడా హ్యాపీగా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో క్రాంతి, TV9 విజయవాడ నుంచి.